ప్రధాని మోడీ దేశమంతా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో వివాదాస్పదమైంది. రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన అధికారిక నివాసం ఆధునికీకరణ కోసం ఏకంగా 6.5 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 52ను జారీ చేయడంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉత్తర్వుల ప్రకారం సీఎం అధికారిక నివాసంలో ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, ఇంటీరియర్ ఎలివేషన్ కోసం ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. వాష్రూమ్లను మోడర్న్ ఫిట్టింగ్స్తో పూర్తిగా మార్చేయనున్నారు. అంతేకాదు ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్లు, వార్డ్రోబుల కోసం నిధులు కేటాయించారు. ఒకేసారి 21 మంది భోజనం చేసేలా కొత్త డైనింగ్ హాల్, వీఐపీల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ నిర్మిస్తారు. ఇంటి పైకప్పుకు సన్ రూఫ్ ప్యానెల్స్, అధునాతన ఫర్నిచర్, ఖరీదైన కళాఖండాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాలు దుబారా తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తున్న టైంలో ముఖ్యమంత్రి తన సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ గారు చెప్పండి, నిజంగానే ఇది అంటే ఎక్కువగా ఆడంబరాలకు పోని చంద్రబాబు ఇలాంటి ఒక జీవోను పాస్ చేస్తారా? ఎందుకు అంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పాటించాలి అని పిలుపు ఇవ్వక ముందు జరిగినటువంటి విధాన నిర్ణయం. అందువల్లనే ఈ రోజు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. అయితే ఈ జీవో ఇవ్వడానికి అంతకు ముందే 10 రోజులు 15 రోజుల నుంచి ఫైల్ సర్క్యులేట్ అయింది. ఆ ఫైల్ మధ్యలో ఆగటం జరగదు. పైగా దీని సంతకం కూడా మొన్ననే అయిపోయింది. జీవో మాత్రమే ఈ రోజు వచ్చింది. అంతే తప్ప అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు వచ్చినటువంటి జీవో కాదు. ఎందుకంటే ఆయన రిపేర్లు, ఇంటి రిపేర్లు లేకపోతే ఆ మరమ్మతులకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా 2-3 నెలల నుంచి ఇంజనీర్లు వచ్చి అంచనా వేయడం, ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళు వచ్చి అంచనా వేయడం, వాళ్ళు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఇండెంట్ ఇవ్వడం. ఆ ఇండెంట్ ఇచ్చిన తర్వాత బడ్జెట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బడ్జెట్ అప్రూవల్ కావాలి. ఆ అప్రూవల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా సంబంధిత డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ నిధులకి అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అంతకుముందు అంటే వారం 10 రోజుల నుంచి ఇది ఫైల్ సర్క్యులేషన్ లో ఉండి ఉంటది. కాబట్టి ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని ధిక్కరించడము, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు దాన్ని ఆ విధంగా తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇది పాత నిర్ణయం కాబట్టి దాన్ని అట్లాగే చూడాలి అంతవరకు. అంటే మీరు అన్నట్టు నిజంగానే ప్రధాని పిలుపు ఇవ్వక ముందే ఈ ఎస్టిమేషన్స్ అవి వేసారనుకుందాం. కాకపోతే ప్రజాధనాన్ని ఇంత భారీ ఎత్తున దుర్వినియోగం చేయటం అవసరమా? అంటే మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా రిపేర్స్ అన్నీ కూడా తక్కువలో కూడా చేయొచ్చు కదా, ఇంత భారీ ఎస్టిమేషన్ అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి ఒక కొలబద్దత ఏముండదు. మంచి చేసిన దానిలో విమర్శలు ఎత్తుతారు, చెడు చేసినా ఎలాగో విమర్శిస్తూనే ఉంటారు. అది ప్రతిపక్షాల మాటని అన్ని విధాలుగా పాజిటివ్ గా ఉంటాయని లేకపోతే అదే కరెక్ట్ అని అనుకోవడానికి కూడా లేదు. అలాగని వాళ్ళ ఉదర్శనం కూడా పట్టిపోయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇది ఆడంబరం అనుకునే దానికంటే కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు నివాస గృహం ఉండాల్సిన పద్ధతులు. ఎందుకంటే ఆయనకి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విఐపీలే కాకుండా దేశంలో నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి, విదేశాల నుంచి కూడా ఎంతో మంది విఐపీలు వస్తుంటారు, రాయబారులు వస్తుంటారు. అట్లా కొద్దిగా ఏంటంటే కాస్త చూడడానికి కూడా బాగుండాలి, నీట్గా ఉండాలి, కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ కొన్ని పారామీటర్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని తప్పకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడా లేకపోతే ఇంకెవరు ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ హోదాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యొక్క నివాస గృహం కాస్త క్లాస్ గా చూడడానికి బాగుండాలి, కొంచెం నీట్ గా ఉండాలి.
ఆ విషయంలో కొద్దిగా విమర్శించడానికి కూడా అంత విమర్శించడం కూడా ప్రతిపక్షాలకి కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అధికారంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేపు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. అంటే నాయకులు వాళ్ళు లేకపోతే వస్తుంటారు పోతుంటారు, కానీ ఆ ముఖ్యమంత్రి అనే పదవి మాత్రం కొంచెం గౌరవనీయమైంది. లేకపోతే విఐపి జోన్ లో జడ్+ కేటగిరీలో ఉన్నటువంటి పదవి కాబట్టి దానికి తగినట్టుగా హంగామా ఏర్పాట్లు అనేది ఉండటం అనేది కొంచెం అవసరమే మాధవి. ఎస్, థ్యాంక్ యూ సిఎస్ఆర్ గారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.